సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధి పీజీఆర్ కాలనీలో బ్రహ్మసూత్ర మరకత శివలింగం నవగ్రహ నాగదేవత విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు హాజరయ్యారు. మాజీ కౌన్సిలర్ మహాదేవరెడ్డి, వంశీ, కిరణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసుల మధ్య విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కాలనీలో ఒకప్పుడు ఎలాంటి దేవాలయాలు లేకుంటే చాలా ఇబ్బందులు పడుకుంటూ చందానగర్లోని దేవాలయాలకు వెళ్లేవాళ్లమన్నారు. మహాదేవరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ అయిన తర్వాత గుడులు, పార్కులు, ప్రజలకు అవసరం మౌలిక వస్తువులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందరం నరసింహగౌడ్ సహకారంతో ఈ పనులయ్యాయని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో వేల మంది భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. మళ్ళీ గర్తంలో ఆ రంధ్రంలో ఎవరు కూడా ముత్యాలు, పాడాలు, నవరత్నాలు, నవధాన్యాలు వేయద్దు. యంత్రం మీద ఎవరు కూడా వేయద్దు. ఆ గర్తంలో ఆ రంధ్రంలో యంత్రం మీద ముత్యం, పాడము, నవధాన్యాలు, నవరత్నాలు शुद्ध आशीर्वान् ममक्तो इंद्र शुद्धो नागहि शुद्ध शुद्धाभिरोतिभिः शुद्धो रयं निधारय शुद्धो ममृद्धि सौम्यः इंद्र शुद्धो हिनो रयं शुद्धो वृत्नानि दाशसे शुद्धो वृत्नानि जिज्ञसे शुद्धो भागो ससासते ब्राह्मण ब्रह्मविदो वयं पूत ब्रह्म पुनीमहे इंद्र सुनीते सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समीक्ष्या नमो राजा प्रभुनाभिपुनातमा जातवेदा मोचयन्त्या पुनातु ओम शुचि। మేము జనప్రియ వాసులు. సో ఈ శుభ సందర్భంగా ఇలాంటి ఇంత ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మా జనప్రియ వాసులు అందరూ కూడా భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఒకప్పుడు ఇదంతా రాయలు రప్పల్లా ఉండేది. ఈయన సహకారంతో ముందు పార్క్ గా వచ్చింది, తర్వాత ఆ పార్క్ నా దేవుడి దయ వల్ల ఇప్పుడు గుడులు కూడా అవుతున్నాయి ఇక్కడ. ఇది నిజంగా మా ఏరియా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇది గుడ్డు కట్టడమే కాదు, నెక్స్ట్ ఈ మెయింటెనెన్స్ కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా మా కౌన్సిలర్ గారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఆయన వెనక నిల్చుంటామని చెప్పి మాటిస్తున్నాము. స్వామి మొట్టమొదలు గోపృష్ఠము అంటే ఆవు వెనక భాగాన్ని స్వామివారి యొక్క దృష్టిని, దీన్ని దృష్టి కుంభము అంటారు. అంటే ఒక అన్నాన్ని రాశిలాగా పోస్తే వచ్చినటువంటి దాన్ని కుంభము అంటారు. స్వామివారి దృష్టి ఈ అన్నం మీద పడాలి. పడ్డ తర్వాత నమస్కారం, నేను వంశీకృష్ణ, ఈ కాలనీ పీజీఆర్ కాలనీ రెసిడెంట్ని. ఈరోజు మేము అంగరంగ వైభవంగా మా బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర ఆలయాన్ని, నవగ్రహాలు, నాగదేవత ఆలయాన్ని ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకున్నాం. అయితే ఈ కార్యక్రమంలో అందరూ మా కాలనీ వాసులు, మాకు ఉన్న రెసిడెంట్స్ అందరూ చాలా సహకరించి అందరం పెద్ద ఎత్తున ఈ అందరూ మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి అందరి సహకారంతో మా కౌన్సిలర్ మా మహాదేవరెడ్డి గారు ఆయన నాయకత్వంలో అండ్ మా ఆలయ కమిటీ అందరం కలిసి ఈ కాలనీలో దాదాపు 10,000 మందికి పైగా నివసిస్తున్న ఈ కాలనీలో
మేము గత 6 సంవత్సరాల క్రితం ఏదైతే మా మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్క్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నామో, పార్క్ని డెవలప్ చేసుకోవడంలో అంటే ఈ రద్దీ లైఫ్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఆయన అహర్నిశలుగా శ్రమపడి కౌన్సిలర్లని, చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని ఒప్పించి అద్భుతంగా ఈ పార్క్ డెవలప్ చేసుకున్నాం. మీరు ఒక్కసారి వీడియో తీసుకున్నా కానీ ఇది అర్థమైపోతుంది. మా కాలనీలో ఉన్న రెసిడెంట్స్ అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా, అందరికీ ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అదే విధంగా మాధవ్ పెయిల్స్ కాలనీలో పీజీఆర్లో రోడ్ నెంబర్ 10 శ్రీ పోచమ్మ టెంపుల్ సముదాయంలో మన బ్రహ్మసూత్ర మరకత శివలింగేశ్వర అండ్ నాగదేవత అండ్ నవగ్రహాల టెంపుల్స్ని అండ్ ఒక సైడు వినాయకుడు, ఒక సైడు సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ కూడా ప్రతిష్టా కార్యక్రమాలు గత 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా చేస్తూ ఫైనల్గా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కాలనీవాసులు కానీ మంచి పూజారులతో అందరూ కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడే ప్రతిష్టాపక కార్యక్రమం కూడా అయిపోయింది. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు పెద్దగా పాల్గొని భక్తి శ్రద్ధలతో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వాళ్ళకి నా పాదావందన తెలుపుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గూడె మైపాలరెడ్డి అన్న గారు, ఎక్స్ చైర్మన్ పాండంగడ్డ గారు, ఎక్స్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, నా తోటి కౌన్సిలర్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా మంది కూడా వచ్చి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. వాళ్ళు కూడా ఫ్యూచర్లో గుడికి చాలా సహాయం చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో, కాలనీ రెసిడెంట్ సహాయ సహకారాలతో, ఈ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్ సహాయ సహకారాలతో ఒక 100 రూపాయలు ఇచ్చినా కూడా ఎంతైనా ఇచ్చి ఓ డోనర్ రూపంలో తీసుకొని ఈ గుడులను ఎక్కువ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆలయ కమిటీ ద్వారా మేమందరం వాళ్ళ ద్వారా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ ఈ గుడిని శివలింగ